ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గీతాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. యాభై 7వ శ్లోకం. ఇలా ముందు 3 రోజుల నుంచి కొనసాగుతుంది స్థిత ప్రజ్ఞ లక్షణాలు. ఎవరైతే నేను ఆత్మను అని తెలిసి ఆత్మానందాన్ని అనుభవిస్తూ అల్పమైన దేహ సంబంధితమైన కోరికల్ని వదిలేసినప్పుడు, పూర్తిగా తొలగించేసుకున్నప్పుడు స్థితప్రజ్ఞుడు అని. అలాగే ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, అది ప్రపంచం నుండి ఆయనకు విషయాలు ఎదురైనప్పుడు, దేహం ఉన్నంత వరకు ప్రపంచం నుండి అనేక రకాలుగా పడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. వాటినే ద్వంద్వాలు అని అన్నాం. అనుకూలమైనవి, ప్రతికూలమైనవి కూడా శరీరానికి వస్తాయి, మనస్సుకు వస్తాయి, బుద్ధికి వస్తాయి. శరీరానికి వస్తేనేమో ఆరోగ్యమా అనారోగ్యమా, శీత ఉష్ణాలు. అదే మనస్సుకు వస్తే సుఖము దుఃఖము అన్నారు. బుద్ధికి ఎదురైతే లాభ నష్టాలు, జయాపజయాలు, మాన అవమానాలు, ఇలాగా అనేక రకాలుగా ద్వంద్వాలు ప్రపంచం నుండి వస్తూనే ఉంటాయి. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ప్రతి దేహానికి దాని ప్రారంధాన్ని బట్టి ప్రపంచం నుండి ద్వంద్వాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే లోపల ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఏదొచ్చినా ఆయన ఇచ్చాడు అని అనుకుంటాం. ఏది ఇచ్చినా ఏ దేహ ప్రారంధాన్ని బట్టి వచ్చేస్తుంది. సాధకుడేమో ఆయన ఇచ్చాడు అని అనుకోవాలి. జ్ఞానేమో అటువాడి ధర్మాలను బట్టి పూర్వం చేయబడినటువంటి కర్మలు ప్రతిఫలించి ఎదురవుతూ ఉన్నాయి. వాటిని కామ్గా చూస్తూ ఉంటే వెళ్ళిపోతాయి అని తెలుస్తుంది. కానీ ఎదురయ్యే వాటిని అనుకూలంగా ఉండాలి అని అనుకున్నప్పుడు అనుకూలంగా ఉంటే ఓకే, కానీ వ్యతిరేకమైతే బాధలు కలుగుతాయి. దానికి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నారు. దాన్నే ఇక్కడ వీత రాగ భయ క్రోధ. దేని మీదైనా అమితమైన అనురాగం ఉంది అని అంటే ఇంకొక దాని మీద ద్వేషభావం వస్తుంది. నీకు ఇష్టమైనటువంటి దానికి ఏదైనా ఎవరైనా బాధ కలిగిస్తే వాళ్ళ మీద క్రోధం వస్తుంది. వీత రాగ. అటాచ్మెంట్ లేనప్పుడు ఇదే రెండింటినీ కలిగిస్తుంది. ఇది నాకు ఇష్టము అనుకున్నప్పుడు దానికి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ మీద క్రోధం వస్తుంది. ఇది నాకు ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు అది నా దగ్గర ఉంటే దాని మీద ద్వేషం కలుగుతుంది. వస్తువైనా, మనిషి అయినా, పొజిషన్ అయినా, ఏదైనా సరే. సో కాబట్టి
వీటిని రెండింటిని ఎంగేజ్ చేసామా దేహాత్మభావం పుడుతుంది, దేహాత్మభావం పెరుగుతుంది. కానీ అందరిలో ఉన్నది, అన్నిటినీ నడిపిస్తున్నది భగవంతుడు ఒక్కడే కదా. దేనికి ఏది ఎప్పుడు ఫలంగా పరిపక్వమైందో అది ఇస్తున్నాళ్లే అని అనుకుంటే సగం బాధ తగ్గుతుంది. కానీ ఇచ్చేది ఆయన కదా అని అనుకున్నప్పుడు ప్రసాదంగా స్వీకరించడం అవకాశం ఉంటుంది. దేవాలయానికి వెళ్ళాం, ప్రసాదం ఇచ్చాడు, ప్రసాదం టేస్ట్ లేదు, ఏదో కొబ్బరికాయ నీళ్లు కొంచెం ఏదో చూడు వాసన ఉంది. తిట్టారు కదా పురోహితుడిని, ప్రసాదం పారేయుగా, అమ్మో కళ్ళకద్దుకొని తినేసి వచ్చేస్తావు. కారణం ప్రసాదం అని. దానికి ఏంటి అంటే నువ్వు సాధకుడిగా ఎదగాలి అంటే ఎదురైన దాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరించు అన్నాడు. అన్నిటినీ సమానంగా చూడు అన్నాడు. రాగం ఉందా ద్వేషం వస్తుంది. సో కాబట్టి ఇది నాకు ఇష్టం అనుకున్నప్పుడు వెంటనే థాట్ పుడుతుంది. దానికి సంబంధించి అడ్డొచ్చిన వాళ్ళ మీద కోపం కానీ, దీనికి వ్యతిరేకమైనటువంటి విషయాల మీద కోపం కానీ జ్ఞానాన్ని గుణాలని హరించేస్తాయి. అది రానియకుండా చూసుకుంటూ రాగభయ క్రోధాలని వదిలిపెట్టే అందరిలో ఉన్న భగవంతుడిని చూడు అనేది సాధకుడు. అందరిలో తనను చూసుకునేది సిద్ధప్రజ్ఞ. ఇలాగే ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఇంకా కొన్ని ఎదురవుతాయి. ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు చూడండి 57వ శ్లోకం. యస్సర్వత్రా నభిస్నేహః యస్సర్వత్రా నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం తత్తత్రాప్య శుభాశుభం అభినందతి నద్వేష్టి నాభినందతి నద్వేష్టి ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బాగా గమనించండి, ఇక్కడ ప్రపంచంలో కూడా వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో మంచి ఫలితం రావాలి అని అనుకుంటాడు. ఫస్ట్ ఆ పని ద్వారాగా నేను గొప్పగా ఎదగాలి అని అనుకుంటాడు. ఇవి రెండు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొంతమందికి ఎదురు కావచ్చు, అనుకూలం కావచ్చు, కొంచెం దూరం వెళ్ళి ఆగిపోవచ్చు, లేదా చివరి వరకు కూడా వెళ్ళచ్చు. ప్రారంభంలోనే ఆటంకాలు ఎదురు కావచ్చు. వీటికంటే కారణాలు ఏంటి అని అంటే, నువ్వు లోపల ఎదగాలి అని అనుకున్నప్పుడు బయట దేంతోనూ తాదాత్మ్యం రాకూడదు. వస్తే ఏమవుతుందండి, తాదాత్మ్యం అనుకూలమైతే అక్కడే నిలబడిపోతాం. తాదాత్మ్యం వ్యతిరేకమైతే అక్కడి నుంచి కింద పడిపోతాం. రెండు గుర్తు. ఎక్కడ పని చేస్తున్నామో పని చేయడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు, బయట నుండి ఒక ఫలం వస్తుంది, ఆ కర్మ అయిపోతుంది. రెండవది, పని సక్రమంగా జరిగినప్పుడు లోపల ఒక వాసన ఎగ్జాస్ట్ అయిపోతుంది, నువ్వు ఆత్మ కొంచెం దగ్గర అవుతావు. ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోవాలి. ఇది ప్రాపర్ వే. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అదే పని కొద్ది రోజులు చేయాలి అని అనుకోండి, తెలియకుండానే పనితోనూ ఫలంతోనూ చుట్టూ ఉన్న వ్యక్తులతోనూ తాదాత్మ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు క్రమంగా లోపల జ్ఞానం తగ్గిపోతుంది, ఉత్సాహం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది, క్రమంగా తగ్గిపోయేటివి. సో ఆ పని మీదనో ఆ చుట్టూ ఉన్న వ్యక్తుల మీదనో ఆధారపడడం జరుగుతుంది. సో నిన్ను నువ్వు కోల్పోతున్నావు. అంటే నీ శక్తిని, సంతోషాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని అన్నిటినీ కోల్పోతావు. అక్కడ బందీ అయిపోతావు. ఇలా కావడాన్ని సంసారము అని అన్నారు.
గుర్తుంచుకోండి, గృహస్థాశ్రమం అని కాదు. అవునా? వ్యక్తి గృహస్థగా ఉండి ఎదగాలి, బ్రహ్మచారి అయినా ఎదగాలి. కానీ ఎక్కడ ఎదుగుదల పడిపోతుందో దాన్నే సంసారం అని అన్నారు. నిన్ను నువ్వు వృద్ధి చేసుకోవడంలో జ్ఞానాన్ని కోల్పోతున్నావు. అయితే ఇక్కడ ఏంటి అంటే, నాకు బయట ఫలాలు బాగానే వస్తున్నాయండి, ఒకవేళ వస్తే రావచ్చు. అది నీ లోపల ఉన్నటువంటి నీ ఎబిలిటీ, నీ యొక్క సమర్థత ఏదైతే నువ్వు వినియోగిస్తున్నావో పని మీద, బయట ఫలం రావచ్చు, కానీ దాంట్లో కూడా వృద్ధి అనేది ఉండదు. కానీ అది లోపల సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, తృప్తిని ఇవ్వదు. కారణం ఏంటి అంటే, ఆత్మను కోల్పోతున్నావు, నిన్ను నువ్వు కోల్పోతున్నావు. దానికి ఇక్కడ ఏమన్నారు, యహ సర్వత్ర అనభిస్నేహ. దానికే చక్కగా చెప్పారు. జీవితం విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, రిలేషన్ విషయంలో కానీ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, నువ్వు ఎందుకొరకైతే ఇక్కడికి వచ్చావో, ఎక్కడికి, ఈ జన్మకు కావచ్చు, వృత్తిలోకి కావచ్చు, రిలేషన్లోకి కావచ్చు, ఆ పని మీద దాని మీద దృష్టి పెట్టు. అది పూర్తవుతూనే లోపల ఎలాంటి తాదాత్మ్యాలు రాకుండా చూసుకోగలిగేటట్లయితే నువ్వు నిరంతరం ఎదుగుతావు, నిరంతరం ఎదుగుతావు. బాగా చూడండి, గమనించి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఫీల్డ్ అయినా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కూడా కావచ్చు. వ్యక్తి ఒక వృత్తి నిర్వహణ చేస్తుంటే దాని ధర్మాలనే గుర్తుపెట్టుకున్నాడా, దాంట్లో స్కిల్స్ డెవలప్ అవుతాయి, లోపల సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. కానీ రిలేషన్ని గుర్తుపెట్టుకొని వ్యవహరించడం మొదలుపెట్టాడా, రాగద్వేషాలకు లోనవుతాడు, అవమానాల పాలవుతాడు, బయట శక్తిని కోల్పోతాడు, చివరికి వృత్తిని కూడా కోల్పోతాడు. అవునా? వృత్తి పైగా ఇతరుల మీద దుమ్మెత్తి పోసుకోవడం కూడా మీరు, ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా జరుగుతుంది, ఒకరినొకరు దెబ్బ కొట్టుకోవడం కూడా జరుగుతుంది, ఒకరినొకరు పతనం చేసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, వ్యక్తి నేను లోపల ఎదగాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నాడో, బయట అత్యంత జాగ్రత్తగా ప్రతిదాన్ని నియమబద్ధంగా వ్యవహరిస్తూ వస్తే లోపల ఓపెన్ అవుతూ వస్తాయి, పొరలు తొలగిపోతూ వస్తాయి. లోపల విజన్ లాస్ట్గా డెవలప్ అవుతుంది, స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి, సాటిస్ఫాక్షన్ డెవలప్ అవుతుంది. కానీ స్పష్టంగా అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఈ రంగము శాశ్వతం అని పనిచేస్తున్నటువంటి ఆ వృత్తి శాశ్వతం కాదు, ఈ దేహము శాశ్వతం కాదు, చుట్టూ ఉన్న రిలేషన్ కూడా శాశ్వతం కాదు. మరి ఎవరయ్యా శాశ్వతం? భగవంతుడు ఒక్కడే శాశ్వతం. ముందు ఆయనగాను పట్టుకుంటే నేను కూడా శాశ్వతం అవుతాను, శాశ్వతం అని తెలుసుకుంటాను. అది ఈ దేహం పోయే ముందు తెలుసుకోవాలి. యహ సర్వత్ర అనభిస్నేహ. డీప్ రిలేషన్ డెవలప్ కాకుండా చూసుకోవడం, అస్సలైనటువంటి రిలేషన్ని గుర్తించడం. వీళ్ళు మా రక్త సంబంధీకులండి అంటారు, మా సగోత్రీకులండి అంటారు, లేదా మా కులస్తులండి అంటారు, లేదా మా మతం వారండి అంటారు. ఇవన్నీ దెబ్బతీసేటివే. వీటికి అవకాశం ఇవ్వకుండా వృత్తిని వృత్తి ధర్మంతో పాటించి లోపల ఉన్న ఆత్మధర్మాన్ని పైకి లేపుకున్నాడా, తన అందరిలో ఉన్న భగవంతుడిగా ఎదుగుతాడు. తత్తత్ప్రాప్య శుభాశుభం నా అభినందిత నా ద్వేష్టి. సో నువ్వు వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. వ్యవహారాల్లో ఫలము అనేటువంటిది కేవలం ధన రూపేణు, ధాన్య రూపేణు మాత్రమే వచ్చేటువంటిది కాదు. కొన్ని పనుల వలన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొన్ని పనుల వలన బయట ఇమేజ్ పెరగచ్చు, కొన్ని పనుల వలన ప్రమోషన్స్ రావచ్చు కదా. ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉద్దేశం ఉంటుంది. కొన్ని ఫలాలేమో జీతం అనేది ఉంది అనుకోండి, ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటుంది, లాభం అనేది వచ్చేస్తూనే ఉంటుంది. ఇంకా మిగతా ఉంటాయి చూడండి,
అవి డౌన్ కాకూడదు, పైకి రావాలి. ఇమేజ్ పెరగాలి, అవునా, తృప్తి పెరగాలి, స్కిల్స్ పెరగాలి, విలువలు మోరల్ వాల్యూస్ పెరగాలి. ఇవన్నీ పెరుగుతున్నాయి అంటే నేను భగవంతుడికి దగ్గరవుతున్నాను అనే నమ్మకము పెరగాలి. ఇది రైట్ విజన్. అది లేదు అని అనుకోండి, ఎక్కడైనా ఏదైనా ఆటంకం వచ్చిందంటే ఆగి పక్కకెళ్ళి గమనించుకోవాలి. నాకు బయట అయినా సరే ఏ ఫలమైనా రావాల్సినంత రాకపోవడానికి నేను దాని మీద పెట్టవలసినటువంటి ఏకాగ్రత పెట్టి చేశానా లేదా, సమయం ఉపయోగించానా లేదా, స్కిల్స్ ఉపయోగించానా లేదా. ఎక్కడైనా ఏదైనా చేయవలసినంత కానీ చేసి ఉండకపోతే దాన్ని సరిదిద్దుకొని ఇంకొక అడుగు ముందుకు వేయగలగాలి, అప్పుడు ముందుకు వెళ్ళిపోతాం. లేదా చేయవలసిన దాంట్లో తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తున్నాము అని అనుకోండి, దాన్ని సరిదిద్దుకోవడం, దాన్ని ప్రాయశ్చిత్తాలు అని అంటారు. వైదిక భాషలో ప్రాయశ్చిత్తం అని అంటాం, అవునా. సహజంగా సరిదిద్దుకోవడము అని అంటాం. సరిదిద్దుకోవాలి. ఇప్పుడు వ్యక్తి ఎంత బలంగా ఉన్న రోగాలు రాకుండా ఉంటాయా, అవునా. ఇప్పుడు బలహీనుడు భయపడుతున్నాడు, బలవంతుడు భయపడుతున్నాడు కరోనా వస్తుందేమో అని. ఎవడు జయిస్తాడయ్యా? ఎవడు తన మీద తనకు బాగా నమ్మకం ఉండి జాగ్రత్తగా ఉన్నాడు దేనైనా జయిస్తాడు కదా. అలాగా వెళుతూ తనను లోపల కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడా, పైకి వెళ్తాడు. అలా కాకుండా ఇతరులను బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తే నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నువ్వు నిజాన్ని గుర్తించే శక్తి నిన్ను వదిలేస్తుంది. ఆటంకం లేనప్పుడు భగవాన్ ఎక్కడ పొరపాటు జరిగింది అని నువ్వు ఒక్క మాట అడగగలిగితే చాలు, అద్భుతంగా లోపల నుంచి థాట్ వస్తుంది. అతి అద్భుతంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అంత నమ్మకం ఉండాలి. ఏ ఆటంకం ఎదురైనా, గ్రహం సంబంధించి కానీ, రిలేషన్ నుండి కానీ, వృత్తి నుండి కానీ, విదేశీ నుండి కానీ, ఏ విషయం అయినా సరే ఆటంకం ఎదురైంది అంటే వెంటనే భగవాన్ ఎక్కడ పొరపాటు జరిగింది అని నువ్వు లోపల తలుసుకుంటే స్పష్టంగా నీ మైండ్ అనే మోనిటర్ మీద ఆ విషయాన్ని స్పష్టంగా చూపిస్తాడు భగవంతుడు. ఇదిగో ఇది మిస్టేక్ అని. కానీ దాన్ని కప్పిపుచ్చుకోకూడదు, దాన్ని పక్కకు తీయకూడదు. అక్కడి నుంచి వస్తున్న ఆ వాయిస్ని, ఆ మెసేజ్ని తొక్కి పెట్టకూడదు. సో అలా ఉండాలి అని అంటే నువ్వు నిన్ను నిరంతరం డెవలప్ చేసుకోవడంలో నిబద్ధత కలిగి ఉండాలి. దానికి శంకరుల వారు ఏమంటారంటే, ఒక వ్యక్తి నిజంగా జీవితంలో నిరంతరం గొప్పవాడు కావాలి అని అనుకుంటే పూర్ణమైన స్వార్థపరుడు కావాలట. అదేంటండి, అది అందరికి ఉంటుంది కదా. కానీ మన స్వార్థం కేవలం ధనధాన్యాల్లో ఉంటుంది కదా, వస్తు రూపంలో ఉంటుంది. ఆహాహా, లోపల ఆత్మ విషయంలో, జ్ఞానం విషయంలో, మోరల్ వాల్యూస్ విషయంలో నీకు కానీ స్వార్థం బాగా ఉంది అంటే నేను నిరంతరం నా వాల్యూస్ని, నా స్కిల్స్ని పెంచుకుంటూనే ఆత్మకు దగ్గర కావాలి అనే కోరిక బలంగా ఉంది అంటే ఇది స్వార్థపూరితమైన కోరిక. కానీ ఇది నిరంతరం వ్యక్తిని శుద్ధి చేసి డెవలప్ చేస్తుందండి. సో కాబట్టి నా అభినందతి నత్వేష్టి, నేను ఎవడి వలనో బాగుపడ్డానో, ఎవడి వలనో చెడిపోయానో అనుకున్నావో నీ దృష్టి పర్వట్ అయింది. నువ్వు శక్తిని కోల్పోతావు, దృష్టిని కోల్పోతావు, నిన్ను సరిదిద్దుకోలేవు. ఇతరులను దెబ్బతీయడంలోనూ, ఇతరుల మీద నింద వేయడంలోనూ నీ మీద నువ్వు, నీ ముఖానికి నువ్వు మసి పూసేసుకున్నావు, నిన్ను నువ్వు కనిపించకుండా చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు కోల్పోతున్నావు. సో కాబట్టి ఏంటి అంటే నీ లోపల ఈ మైనస్ వాల్యూస్ పెరుగుతున్నాయి అంటే నువ్వు టక్కడక్కడక్కడక్కడ డిప్రమోట్ అవుతున్నావు, నీ ఆలోచన స్థితి పడిపోతుంది. 6వ అధ్యాయంలో అదే చెప్పాడు, ఉద్ధరేది ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ అన్నాడు. అయ్యా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వు పతనం చేసుకోకూడదండి అన్నాడు. అవునా?
ఇక్కడ నేను అందరూ దానికోసమే ప్రయత్నం చేస్తుంటారు కదా అని అందరూ బయటే చూస్తారు, కానీ లోపల ఎదుగుతూ ఉంటే బయట ఎదుగుదల ఖచ్చితంగా వస్తుంది. కానీ లోపల పతనం అయితే బయట పతనం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వ్యవసాయదారుడు మొక్కలు పెంచుతున్నాడు అని అనుకోండి, ఏదైనా దానికి అవసరమైన సమయంలో నీళ్లు, దానికి కావాల్సిన ఎరువులు ఇస్తూ ఉంటాడు, దాని చుట్టూ రక్షణ కూడా చేస్తాడు. కానీ రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి, వెంటనే దానికి కావాల్సినటువంటి మందులు కూడా కొడుతూ ఉంటాడు. కానీ కొన్ని రోగాలు పైన వస్తే, కొన్ని రోగాలు కింద నుండి వస్తాయి. వేరు తెగులు అండి, గడ్డ తెగులు అండి అని కింద నుండి వస్తాయి. దాన్ని ముందే పసిగట్టి అది రాకముందే దానికి కావాల్సినటువంటి అవసరమైన మందులు కానీ వినియోగించుకున్నాడా, అప్పుడు లోపల దాకా వెళ్ళదు. వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నెగ్లెక్ట్ చేశాడు అని అనుకోండి, క్రమంగా కింద వేరుగాను కొట్టేసింది అనుకోండి, అది చివరగా బయట పతనం కనిపిస్తుంది. కానీ అప్పుడు ఇంకేం చేయలేవు, ఎందుకంటే బయట పోతుంది ఇప్పుడు, కానీ లోపల ఆల్రెడీ పోయింది, ఏం చేయలేవు. సో కాబట్టి ఏంటి అంటే, మనకు లోపల గుణాలలో పతనం కానీ జరిగిందా, క్వాలిటీస్ పతనం అయ్యాయా, నువ్వేం చేయలేవు. సో బయట ఎన్ని రకాలుగా ఆటంకాలు వచ్చినా లోపల దెబ్బతినుకుంటే నువ్వు మళ్ళీ మార్చుకోవచ్చు. బయట లోపల సర్దిద్దుకుంటే దానికి ఏంటి అని అంటే, నీకు ఏ చిన్న వ్యతిరేకత ఎదురైనా, ఆటంకం ఎదురైనా, ఒత్తిడి ఎదురైనా వెంటనే లోపల చూసుకోవాలి. అంత శోధనమ్మ అన్నారు నేను. సో ప్రతి పని అయిన తర్వాత సింహావలోకనమ్మ అన్నారు. చేసింది కరెక్ట్గా జరిగిందా లేదా, ఎక్కడైనా చేయాల్సినంత జరిగిందా లేదా, చేయకూడదు ఏమైనా జరిగిందా, చేయాల్సిందే జరిగిందా, ఇలాగా లోపల పరిశీలించుకుంటూ సర్దిద్దుకుంటూ వెళుతూ ఉంటే వ్యక్తి ఎదుగుతాడు. అయితే పొరపాటు జరిగింది అనుకోండి, తనని తిట్టుకోకూడదు, ఇతరులని తిట్టకూడదు. విషయం తెలుసా, ఇతరులని నిందిస్తే అది హత్య అండి అన్నారు. హత్యకు ఫలం శిక్ష అనుభవించాలి. అయ్యా తనను తన తిట్టుకుంటే ఆత్మహత్య అండి అన్నారు. ఎదగడానికి అవకాశం కూడా వెళ్ళిపోయింది అని. ఎదుటివాడిని నిందించకూడదు, తనను పరిశీలించుకోవాలి. ఓకే, ఇక్కడ ఉన్న నా అభినందత నద్వేష్టి అన్నారు. నిత్యం నిరంతరం ఇతరులను పొగిడేటువంటి వాళ్ళంగా మనల్ని మనం తయారు చేసుకుంటే వాళ్ళు ఏమంటారు, రాజుల దగ్గర కొంతమంది ఉంటారు, అది పనిగా రాజులను పొగడడానికి, వీళ్ళని భట్టరాజులు అని అంటారు, అవునా? అలాగే నయా నాయకుల దగ్గర కొంతమంది ఉంటారు, వీళ్ళని ఏమంటారు అంటే చెంచాగాళ్ళు అని అంటారు, అవునా? ప్రస్తుత భాషలో చెప్పాలి అని అనుకుంటే నిత్యం నిరంతరం ప్రతిదాన్ని పొగిడి పైకెత్తి చూపించేవాడు. వాడికి తెలివి తేట ఏమీ ఉండదు వాడికి. దానికే వ్యక్తి తన నాయకుడి యొక్క మంచిని కోరుకునేటువంటి దోషాన్ని కూడా చూపించగలగాలి. అది అందరికీ చేత కాదు. కానీ అలాగ మనం ఏంటి అంటే, మనకు ఇతరుల వల్ల ఏమైనా మంచి జరిగింది అంటే థ్యాంక్స్ చెప్పాలి. అలాగే తనకంటే చిన్నవాళ్ళు ఎవరైనా మంచి పనులు చేస్తున్నారంటే ఎంకరేజ్ చేయాలి. కానీ అది పనిగా నిందించడం కానీ, అది పనిగా పూడుకుంటూ కూర్చోవడం కానీ, ఇవి రెండు నీ స్థితిని పడగొడతాయి, నీ ఎదుగుదలని రానివ్వకుండా చూస్తాయి. గమనించుకోగలగాలి ఇది నిరంతరం. దీనికే యహ సర్వత్ర అనభిస్నేహ, తాదాత్మ్యంతో అంటుకుపోవడం కానీ, తత్తత్ప్రాప్య శుభాశుభం, మంచి చెడులు జరిగినప్పుడు తనని ఇతరులని అనవసరంగా తనను పొగుడుకున్నా దంభం వస్తుందండి అన్నారు. ఇతరులను పొగుడుతున్నా ఇంతకుముందు చెప్పారుగా, దాసుడు అయిపోతామండి. నా అభినందతి నద్వేష్టి, అతి ఎక్కువగా పొగడం కానీ, పొగుడుకోవడం కానీ, అతి ఎక్కువగా ద్వేషించడం కానీ, తిట్టుకోవడం కానీ రాకుండా సమస్థితిలో వెళుతున్నటువంటి వాడిని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతడు ఈ విధంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే అతడు స్థిరమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఒకటి, నీకు స్థితప్రజ్ఞత్వం రావాలి అని అనుకుంటే ఇలాగా నడుచుకుంటూ వెళ్ళాలి అనేది సందేశం. ఓకే, దెన్ చూడండి.
అయితే దీనికి ఒక అతి అద్భుతమైనటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక ఎత్తు కదా. ఒక్కొక్క చోట ఏమవుతుంది అని అంటే కొంతమంది బాగా చక్కగా ఎదుగుతూ ఉన్న సందర్భాల్లో ఇతరులు అతి తెలివితేటలతోనూ కక్షలతోనూ శత్రుత్వంతోనూ పక్కదారి పట్టించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇది జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు లోపల ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓవర్ఫ్లో అయ్యాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, అక్కడ కూడా దెబ్బ తినడం జరుగుతుంది కదా. దానికేంటి సాధకుడు ఎలాగ జాగ్రత్త తీసుకోవాలి, జ్ఞాని అయిన వాడు ఆయన సహజంగా తీసుకుంటాడు. ఎలాగా తీసుకుంటాడు ఈ రెండు సందేశాలు వస్తున్నాయి చూడండి. యదా సంహరతే ఛాయం యదా సంహారతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓకే, దెన్ ఇది దీంట్లో ఒక మంచి ఉదాహరణ కూడా ఇస్తున్నారు చూడండి. మహాత్ముడు సిద్ధప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఆ స్థితి కావాలనుకున్నవాడు ఎలా ఉండాలి. ఇది టోటల్గా ఏంటంటే ఏదైనా ఒక పని నిర్వహించడం కొరకు సమాజంలోకి వెళ్ళేటప్పుడు గుర్తించాల్సినటువంటి స్థితి. యదా ఏ విధంగా అయితే కూర్మః తాబేలు సర్వశః అంగాని అన్ని ఇంద్రియాలని అయం సంహరతే చ ఏవ ఇంద్రియాలన్నిటినీ వెనక్కి నిగ్రహించుకుంటుందో. ఎప్పుడండి? తాబేలు నడిచి వెళుతూ ఉంది, దానికి ఏదైనా ప్రమాదం అనిపించింది. ఎలాగా? ఇంద్రియాణి ఇంద్రియ అర్థేభ్యః దానికి ప్రమాదం అనిపించినప్పుడు అది మొత్తం 4 కాళ్ళు, తోక, తల అన్ని లోపలికి తీసేసుకుంటుంది, 6. అలాగే మహాత్ముడు ఉన్నాడే, ఇంద్రియ అర్థేభ్యః ఇంద్రియాణి ఇంద్రియ విషయాల నుండి ఇంద్రియాలని సర్వశః సంహరతి అన్నిటిని వెనక్కి లాగేసుకుంటూ ఉన్నాడు. ప్రమాదకరమైన విషయం ఎదురైంది అని అంటే స్థూల బుద్ధి కలిగిన వాళ్ళ ప్రమాదం ఏంటంటే ఏదో యాక్సిడెంట్ అండి, కాళ్ళు చేతులు పోతాయండి అని అనుకుంటారు. కాళ్ళు చేతులు పోయినా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నయం చేసుకోవచ్చు. కానీ లోపల పెరుగుతూ ఉన్నటువంటి వ్యక్తిత్వంగా చెడిపోతే అది మళ్ళీ అసలు గుర్తించడం కూడా కష్టమే. బయట కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి, పడిపోయాయి, స్పృహ కోల్పోయి ఎవరో చూస్తారు ఒకడు, అవునా, వాళ్ళనా తీసుకుని వెళ్ళిపోయి హాస్పిటల్లో వేస్తారు. ఆ తర్వాత మేలుకున్న తర్వాతనో ఏదో మనకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు. కానీ లోపల కోల్పోయావు అనుకోండి, ఎవడు చూస్తాడు? ఎవడో చూడలేడు, అవునా. సో కాబట్టి ఏంటంటే నీ క్యారెక్టర్ని దెబ్బకొట్టే విషయాలు ఎదురయ్యాయి అంటే అత్యంత జాగరూకుడవై ఉండాలి. దీనికి అనేక రకాల ఉదాహరణలు కనిపిస్తాయి, అద్భుతమైనటువంటి ఉదాహరణలు కూడా ఇవన్నీ కనిపిస్తాయి. మహాత్ముడు ఎలా ఉంటాడు ఇంతెందుకు, అర్జునుడు చూడండి, స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేశాడు. ఆయన యొక్క గొప్పతనానికి వచ్చి దేవతలకు సహకరించాడు. అక్కడ దేవతలు సహకరించి రాక్షసులను సంహరించాడు. ఆ దగ్గర ఉన్నటువంటి ఆ అప్సరసే వచ్చి ఇతని బలాన్ని చూస్తుంది, అతను పొందు కావాలి అని కోరుకుంది. ఇది అధర్మము అని అన్నాడు ఆయన. చాలా 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 ఆకర్షింపజేయడానికి ప్రయత్నం చేసింది. కానీ నో, ధర్మం కానిది నేను చెయ్యను అన్నాడు. ఆ భూలోకంలో ధర్మాల గురించి మాట్లాడుతున్నావు, ఇవి స్వర్గలోకంలో లేవండి ఇట్లాంటివన్నీ అని. ఇంతెందుకు, భారతదేశంలో భారతీయ సంప్రదాయాలకు సంబంధించినటువంటి నియమాలు
ఇతర దేశాలలో ఉండకపోవచ్చు. హిందువులు పాటించే నియమాలు ఇతరులు తిరస్కరించవచ్చు కదా. అలాగే ఏంటంటే అక్కడ లేవయ్యా అంది, నో అన్నాడు. నా ధర్మాన్ని నేను ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను, నేను అనుసరిస్తాను. శాపం పెట్టేసింది, శాపం పెట్టింది. కానీ ఆ శాపం వరంగా మారింది, నువ్వు నపుంసకుడు అయిపోదువుగాక. కానీ నారదుడు వచ్చాడు, దాన్ని మలిపించాడు. ఏమని? అయ్యా నువ్వు రాబోయే ఇదేది అరణ్య వాసం అయిపోయిన తర్వాత, ఏం వాసం తర్వాత? అజ్ఞాతవాసంలో మీ అన్న భయపడుతూ ఉన్నాడు. మీ యొక్క శక్తి సామర్థ్యాలని ఎట్లాగా కప్పిపుచ్చాలి, నిగ్రహించాలి అని. ఇదే నీకు అక్కడ వరం అయిపోతుందో నేను ఎవడు గుర్తించలేడు పో అన్నాడు. చూడండి, తన ధర్మాన్ని తన నియమాన్ని తను పాటించడం వలన శాపాలు కూడా అనుకూలంగా మారాయి, అనుకూలంగా మారాయి. ఇదే 3వ అధ్యాయంలో చెప్పింది. అయ్యా చక్కగా హాయిగా సాధన చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి వాడు ఎవడో వచ్చి నెట్టి వేసేసినట్లుగా పక్కదారి పడుతున్నాడే అని అక్కడ అది చెప్పారు. అదంతా కూడా ఏంటి అని అంటే, ఇది ఇక్కడ గుర్తించుకో, నీ వ్యక్తిత్వాన్ని చెడగొట్టి నీ గమ్యం వైపు వెళ్ళడానికి అడ్డుపడుతూ ఉన్న ఏది కూడా ఒప్పుకోకు. కొన్నిటిని జయించాలి, కొన్నిటిని మలచుకోవాలి, కొన్నిటిని ప్రార్థించాలి. ఏదో ఒక విధంగా నీ గమ్యం వైపు నువ్వు వెళుతూ ఉండగలగాలి. ఇది మనకు సుందరాకాండలో అతి అద్భుతంగా హనుమంతుడి యొక్క ప్రయాణం కనిపిస్తుంది. అవునా? ఆయన వెళుతూ ఉన్నాడు, రాక్షసి వచ్చింది, జయించాడు. ఓ దేవత వచ్చింది, అనుగ్రహాన్ని పొందాడు కదా. మైనాకుడు వచ్చాడు, నో థ్యాంక్స్ అన్నాడు. అవునా? చూడండి, 3 విషయంలో 3 రకాలుగా. అక్కడ దిగిన తర్వాత ఎవరో లంకిణి వచ్చింది, ఒక గుద్దాడు, పోయింది. కానీ అక్కడ కూడా ఆశీస్సులు వచ్చాయి. సో నీ లక్ష్యం సదా నీకు గుర్తుండాలి. దానికే హనుమంతుడిని అడుగుతారు, నువ్వు అంత పెద్ద సముద్రాన్ని ఎట్లా దూకేసావయ్యా, దాటేసావయ్యా అని అంటే, రాముడిని నోట్లో పెట్టుకొని ఎగురు దూకేశానండి అన్నట్టు. రైతులు అనుకుంటారు రాముడు ఇచ్చిన ఉంగరం నోట్లో పెట్టుకున్నాడు. ఇంకో కొంతమంది భక్తులు అనుకుంటారు రామనామాన్ని పెట్టుకున్నాను. ఇంకొంతమంది అనుకుంటారు అక్కడ లక్ష్యం ఉంది కదా, అది గుర్తుపెట్టుకొని ఈయన ముందుకెళ్ళాడు. కానీ ఆధ్యాత్మికుడు గుర్తించాల్సింది ఏంటంటే, హనుమంతుడు అంటేనే శాస్త్రజ్ఞానము అని, తత్వశాస్త్రము అని. ఏమిటి అంటే, నువ్వు అందుకోవాల్సిన గమ్యం లోపల ఉందయ్యా, ఆత్మని మరచిపోకు. దాన్ని గుర్తు చేసుకోవడంలో జపం అనొచ్చు, లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవడం అనొచ్చు, ఏమైనా అనొచ్చు కదా. కాబట్టి నీ లక్ష్యమైనటువంటి ఆత్మ దాన్ని గుర్తుపెట్టుకో. దీనికి ఆటంకం కలిగించేది ఏదైనా సరే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వ్యతిరేకించాల్సింది వస్తుంది, అనుకూలంగా మలుచుకోవాల్సింది వస్తుంది. దానికే గురుదేవులు అంటారు, శుద్ధమైన మనస్సు ఉంటే ఆత్మను అందుకోవచ్చు. కానీ శుద్ధమైన మనస్సు అంటే ఏంటయ్యా అంటే, క్వైట్ అలర్ట్ అండ్ విజిలెంట్ మైండ్ ఈజ్ ప్యూర్ మైండ్ అంటాడు. శుద్ధ మనస్సు అంటే ఏంటి అని అంటే, క్వైట్, నువ్వే తప్పులు చేయకూడదు. ఓకే, అలర్ట్, ఇతరులు వలన నువ్వు తప్పులలోకి లాగబడకూడదు. అదే కదా ఆకర్షణ అన్నారు. జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా, నిత్యం నిరంతరం ప్రపంచం నుండి శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి అనేక రకాల ఆకర్షణలు వస్తూనే ఉంటాయిగా. అక్కడ అన్నారు, ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడు అప్సరసలను పంపించి, అవునా, ఆ రతి మన్మధులు కూడా పంపిస్తాడు, వీళ్ళు చెడగొడతాడండి అని. ఎవరో కాదు, ఇంద్రుడు లోపల మనస్సే. ఎవరయ్యా అప్సరసలు? విషయాల మీద ఉన్న ఆసక్తులే, అవునా, ఆకర్షణలే, లోపల నుంచి వచ్చే ఆకర్షణలే. సో కాబట్టి ఏంటి అంటే, నువ్వు సదా సర్వదా లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని ఉంటే నీకు ఎదురైన ప్రతి ఒక్కటి కూడా ఇది భగవంతుడే అని అనుకోగలిగితే దీన్ని బ్రహ్మచర్యం అండి అన్నారు. అయితే ఇంకొకటి ఏమవుతుంది అని అంటే, మహా తెలివైన వాళ్ళు ఉంటారు, దుర్మార్గులైన వాళ్ళు. వాడు సాధకుల్లాగా బయట కనిపిస్తూ ఉంటాడు, కానీ చక్కగా సాధన చేసుకుని ముందుకు వెళ్ళే వాళ్ళని నిరంతరం మసిపూయడానికి ప్రయత్నం చేస్తారు. వాడు పాపాలు చేసి వీడి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ అమాయకంగా ఉంటే దెబ్బతింటాం, నలుగుతాం. కానీ నిజాయితీగా ఉన్నప్పుడు మళ్ళీ లేచి ముందుకెళ్ళడం జరుగుతుంది.
కానీ ఇక్కడ ఏంటి అంటే నిజాయితీగా ఉండడంతో పాటు ఇట్లాంటి దుర్మార్గులు ఎదురైనప్పుడు తిప్పి కొట్టేటట్ల ధైర్యం కూడా లోపల ఉండాలి. అవసరమైతే 4 తన్ని విరగొట్టే పక్కకు దోసి పారేసి వెళ్ళాలి అనుకున్న వాడు ఉన్నాడే. వీడికి ఇట్లాంటి వాడికి 1-2 ఇన్సిడెంట్లు ఎదురయ్యాడంటే వాడు కూడా భయపడి వస్తాడు. అంటే వాడు చేసిన తప్పులు ఏదో ఒక రోజు వాడు అనుభవిస్తాడు, కానీ ఈ లోపల మనం పతనం అయిపోతాం. కానీ ఇవన్నీ అనుభవంతోనే వస్తూ ఉంటాయి. అమ్మో అలాగ లేకపోతే ఎలాగండి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒకటో 2 సార్లు దెబ్బలు తగిలితే వేలుకుంటారు, కానీ దెబ్బ తగలకుండా ముందు వేలుకుంటే ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందండి. శక్తి బాగా మనకు వస్తుంది, అంతే తొందరగా గమ్యం చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఇలాగా చేయగలిగినప్పుడు దాన్ని ప్యూర్ మైండ్ అండి. అప్పుడేమవుతుంది, ఇంద్రియ అర్థేభ్య ఇంద్రియాన్ని సంహరతే, నిగ్రహించుకోగలిగాడు. ఇంతెందుకు ఆయన ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆయనే విశ్వామిత్రుడు వారు. ఆయన అనేక రకాలుగా దెబ్బతిన్నాడు. ఆ మేనకు వచ్చింది, పతనం చేసింది. ఆ తర్వాత అడవుడు త్రిశంకుడు వచ్చాడు. వశిష్ఠుల కుమారుల మీద పగతో వచ్చి నన్ను దేహంతో స్వర్గానికి పంపించవయ్యా అని వాడిని పంపించడంలో ఈయన మహాపాపాలు చేస్తాడు. వశిష్ఠుల వారి కొడుకులు 100 మందిని చంపేస్తాడు. విశ్వామిత్రుడే ఎంత పాపం, అదంతా నశింపు చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది. ఈ చివరకు వచ్చేటప్పుడు వీడేమైనా స్వర్గానికి వెళ్ళాడు రా అంటే వాడు అటు ఇటు కాకుండా ఉభయభ్రష్టుడయ్యాడు. త్రిశంకు స్వర్గం అండి అని మధ్యలో ఆకాశంలో తలకిందులుగా వేలాడుతున్నాడండి. వాడికి మేలు చేయలేకపోయావు, నీకు మేలు చేసుకోలేకపోయావు, మరి పాపాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు, పతనం అయిపోయావు. మళ్ళీ వెళ్ళి సాధన మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. తీరా వెళ్ళాడు, నీకు సేవ చేస్తాను అని వాళ్ళ ఆవిడ వచ్చింది. అవునా, అక్కడేమో ఉన్న కొడుకులకి ఆస్తులన్నీ అప్పచెప్పేసి అధికారాలు అప్పచెప్పేసి వెళ్ళిపోయిన వాడివి సేవ చేస్తుంది కదా భార్య తీసుకెళ్తే కొద్ది రోజులకు వెనక్కి తిరిగి చూసుకుంటే 4 పిల్లలు పుట్టారు. తపస్సు ఎప్పుడో కొండక్కేసి. అర్థమైందా? ఇలాగా ఆటంకం ఏ వైపు నుండైనా రావచ్చు. ఏమయ్యా ఆయన భార్యతో ఆయన పిల్లల కంటే తప్ప అంటే తప్పు కాదు, కానీ నీ లక్ష్యం కోల్పోతున్నావుగా. కాబట్టి ఏమిటి అంటే కొన్ని ధర్మాలు కూడా అడ్డుపడతాయి లక్ష్యంగా గుర్తు లేకపోతే. కాబట్టి ధర్మ సూక్ష్మంతో ముందుకెళ్ళాలి అని ఇలాగా వెళ్ళగలిగినప్పుడు తస్య ప్రజ్ఞ ప్రతిష్టత, ఇతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఇలాగా ఆచరించినప్పుడు జ్ఞానాన్ని స్థిరపరచుకోవడానికి అవకాశం ఉంటుంది 2 రకాలుగా. హరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.